అన్న డబల్ స్మార్ట్ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా సినిమా స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంది. రామ్ గారి లుక్స్ గానీ, తన స్టైల్ గానీ, తన పర్ఫార్మెన్స్ గానీ, తన డైలాగ్ డెలివరీ గానీ మొత్తం ఊరమాస్ అన్నమాట. రామ్ గారికి అయితే నిజంగా తన కెరీర్ లో ఇది ఒక నంబర్ 1 సినిమా అని అయితే నాకు అనిపించింది. స్టోరీ కూడా వేరే లెవెల్ ఉంది నిజంగా. ఇంకోటి పూరి గారికి అంటే లైగర్ తర్వాత కంబ్యాక్ రావాలి రావాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళలో నేను కూడా చాలా గట్టి కోరుకున్నా అనమాట. కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి అసలు ఎవరు ఊహించరు కూడా ఊహించలేదు. అంత మంచి కంబ్యాక్ అయితే వచ్చింది నాకైతే సినిమా. అంటే చెప్తున్నా కదా, టూ బి ఫ్రాంక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చూస్తూనే ఉన్నా. అంటే ఎక్కడైనా కొన్ని సీన్స్ బోర్ కొడుతుందా అని ఏమో అనిపించింది, కానీ నాకైతే అసలు బోర్ కూడా ఎక్కడ అనిపించలేదు. నెక్స్ట్ బొక్క అంటే సినిమా బొక్కలా ఉందని అయితే నేనైతే చెప్పట్లేదు. ఎందుకంటే ఈ సినిమాలో మన ఆలిబయ్య పేరు బొక్క అనమాట. ఆ బొక్క రోల్ అయితే వేరే లెవెల్ ఉందన్న. నిజంగా కామెడీ టైమింగ్ కూడా ఆ ఆలీ గారి కామెడీ ట్రాక్ వేరే ఉంది. నవ్వుకుంటూనే ఉన్నాం. ఆలీ గారు కనిపిస్తే అరే అమ్మాయ నవ్వుకోవచ్చు అని చెప్పి అయితే అనిపించింది. హీరోయిన్ గురించి చెప్పాలి. ఆ హీరోయిన్ తో రొమాన్స్ గానీ, ఆ ముద్దు సీన్ గానీ, కిస్సింగ్ సీన్ గానీ నిజంగా కుర్రోళ్ళకి అయితే పిచ్చెక్కించేసింది అనమాట. వేరే లెవెల్ ఉంది ఆ కంబ్యాక్ అన్న. లాస్ట్ అట్ సస్పెన్స్ ఏందన్న, మామూలు సస్పెన్స్ కాదు. సంజయ్ దత్ నిజంగా చెప్పాను, లైగర్ లో మైక్ టైసన్ గారిని ఎలా అయితే వాడుకున్నాడో ఈ సినిమాలు కూడా మన సంజయ్ దత్ గారిని అలానే గొప్పగా వాడుకున్నాడు అన్న. నిజంగా రికార్డులు అంటారా, రికార్డులు కానీ కల్కిని బ్రేక్ చేసిందంటే మీరే అర్థం చేసుకోండి. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. సో మీరు అందరికి బాగా నచ్చే సినిమా అన్న ఇది అయితే డబల్ స్మార్ట్ అంతే.